అందుకని ప్రతి చోట క్లెన్లీనెస్ ఆర్గనైజ్డ్గా ఉండాలి. డాక్టర్లకు కానీ పేషెంట్లకు కానీ అబ్బాయి ఎంత హాయిగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది అనిపించాలి. లోపల కూడా ఫిష్ మార్కెట్ లాగా వేలకు వేల వెహికల్స్ తిరుగుతున్నాయి. చాలామంది ఇది ఒక రహదారిలాగా ఇటు నుంచి అటు వెళ్తున్నారు. అది జరగకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళి రైల్వే స్టేషన్ గేట్లోంచి అటు ముందుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ ఏం పని లేదు ఇక్కడ. అంటే హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు కాదు. ఆ రహదారిని ట్రాఫిక్ తగ్గించుకోవడానికి ఇదొక రహదారి చేసుకున్నారు వాళ్ళు. అలా చేయొద్దని కట్టడి చేస్తున్నాము. ఎక్కడికక్కడ పార్కింగ్ జోన్స్ క్రియేట్ చేశాము. అక్కడే పార్కింగ్ చేసుకోవాలి. లోపలికి వచ్చే అంబులెన్స్కి కానీ డాక్టర్ల కార్లకు కూడా ఇక్కడ లోపలికి వచ్చే వెసులుబాటు లేదు. నేను వచ్చిన తర్వాత ఈ 2 నెలల్లో లోపల హాయిగా తిరగలుగుతున్నాము. అయినా కూడా ఇంకా ఎడ్యుకేట్ అవ్వలేదు పబ్లిక్. ఎడ్యుకేట్ అవ్వడానికి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ వీడియో రిలీజ్ చేస్తున్నాం.